హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటాను. మేమైతే చాలా బాగున్నాము. సో ఏంటంటే కొంచెం సిక్ అయ్యాను, కొంచెమే, బట్ ఓకే. ఇప్పుడైతే చాలా సెట్ అయిపోయాను. ఇది 2 days బ్యాక్. ఆ రోజైతే చాలా సిక్ అనిపించింది. ఎందుకో ఉన్నట్టుండి డల్ అయిపోయాను, నీరసంగా అనిపించింది. అండ్ రైస్ అసలు తినలేదు ఆ రోజు. సో ఈవినింగ్ మా వారు వచ్చాక చెప్తే హాస్పిటల్కి వెళ్దామని అన్నారు. బట్ నేను ఏంటంటే కొంచెం సిక్ అవ్వగానే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. మా సిస్టర్ తను నర్సే, సో తన సజెషన్తో ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా మెడిసిన్ తీసుకుంటాను. ఎక్కువ ఎక్కువ ఫీవర్, ఇంకా ఇది ఇంట్లో అట్లా తీసుకుంటే సరిపోదు అంటే అప్పుడు హాస్పిటల్ ప్రిఫర్ చేస్తాను. బట్ చిన్న చిన్న వాటికైతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి నాకేదో అయిపోయింది అంటే అట్లా వెళ్తే నాకు ఆ ఫీల్ వస్తుంది, ఏదో అయిపోయింది నాకు అని. సో అట్లా మామూలుగా ఏంటంటే ఇట్లా ఫీవర్ ఉంది అని మా హస్బెండ్కి నేను డల్ ఉన్నా అని చెప్తే టిఫిన్ తీసుకురావడం, ఏదైనా స్నాక్స్ తీసుకొని రావడం, ట్యాబ్లెట్స్ తీసుకొని రావడం చేస్తారు. బట్ ఆ రోజు ఏంటంటే నాకేం తినాలనిపించట్లేదు, నోరంతా చేదుగా ఉంది అని చెప్తే నాకేం అడగకుండా, నాకేం చెప్పకుండా ఆయన ఇది ప్రిపేర్ చేశారు. సో ఇది చేస్తున్నంత టైం కూడా నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాను. అంటే ఆ రోజంతా డల్గా అలాగే పండుకొని ఉన్నా. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, ఫ్రెష్ అప్ అవుతే కొంచెం అంటే ఆ డల్నెస్ పోతుంది, అలాగే పండుకొని ఉంటే అట్లాగే ఉంటామంటే సరే అని ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఆ గ్యాప్లో ఆయన అయితే ఇది చేశారు. అసలు ఆయనకి మ్యాగీ టీ పెట్టడం తప్ప ఇంకా ఏ వంట రాదు. నేను ఎవ్రీ టైం అదే అంటూ ఉంటాను, నువ్వు వంట నేర్చుకో, ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది మనకి అని. సో అప్పుడైతే ఆయన ఇదైతే చేశారు. ఇది 2 minutes ప్రాసెస్, ఇంట్లో అన్నీ ఉంటే ఈజీగా చేసేయచ్చు. బట్ ఆ ఓపిక, ఆ థాట్ రావాలి చేయాలి అని. సో మనం అడిగి చేయించుకోవడం వేరే, బట్ మనం అడగకుండానే మనకి ఇలా చేస్తే నేనైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు చెప్తుంటే అండ్ చూస్తుంటే కూడా ఆయన ఇన్ని వేశారా అసలు, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు పాపం ఆయనకి. సో ఇవన్నీ వేశారా అని నాకు చూస్తుంటే అనిపిస్తుంది, ఎంత బాగా ఎంత నీట్గా ప్రిపేర్ చేశారని. సో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్ ఇలా చేసిస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈజీ ప్రాసెస్, ఇది చాలామందికి తెలుసు. బట్ ఏంటంటే ఇట్లా సిక్ అయినప్పుడు చేసిస్తే హ్యాపీనెస్సే వేరే. నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చాను, ఏం చేస్తున్నారా కిచెన్లో అని వెళ్ళి చూస్తే ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. అప్పటిదాకా నేను చాలా డల్గా నీరసంగా ఉన్నా, ఒక్కసారి అది చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.